హలో అండి. నీట్ 2024 యూజీ కోసము నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో, ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అదేవిధంగా దానికి అప్లోడ్ చేయాల్సిన స్కాన్డ్ ఇమేజెస్ ఏంటి అనేది ఒకసారి మనం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా క్లియర్‌గా చూద్దామండి ఈ వీడియోలో. సో, మీరు గాని ఎన్‌టీఏ వెబ్‌సైట్‌కి neet.ntaonline.in అనే వెబ్‌సైట్‌కి వెళ్ళినట్లయితే మీకు ఈ విధంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 అని ఉంటుంది. సో, ఇక్కడ మనము ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనే పేజ్‌లో ఉన్నాము. ఇక్కడ కావాలంటే మీకు డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ హిందీ అండ్ ఇంగ్లీష్ 2 కూడా మనకి ఇక్కడ బటన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కానీ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఫుల్ బులెటిన్ మొత్తం అంటే ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం ఇక్కడ మీకు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ఇది మొత్తం 167 పేజెస్ ఉంటుందన్నమాట. సో, ఈ 167 పేజెస్ మీరు గో త్రూ అయినట్లయితే మీకు మొత్తం దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు మనమైతే ప్రస్తుతానికి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చూద్దాము. సో, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్ నెంబర్ 1 వచ్చేసి మనకి ప్లీజ్ డౌన్లోడ్ అండ్ రీడ్ కేర్‌ఫుల్లీ ద ఇన్ఫర్మేషన్ బ్రోషర్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ ప్రొసీజర్ గివెన్ దేరిన్ అండ్ బిలో. సో, బిఫోర్ యూ స్టార్ట్ ఫిల్లింగ్ అవుట్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్‌లైన్. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాము ఫిలప్ చేయడానికి ముందే మీరు ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ అంటే ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ప్రొసీజర్ కూడా మొత్తం క్లియర్‌గా చదవండి అని చెప్పేసి ఫస్ట్ పాయింటే మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూ కెన్ అప్లై ఫర్ నీట్ యూజీ 2024 ఆన్‌లైన్ ఓన్లీ. ఓకే. సో, ఇది ఎటువంటి ఫిజికల్ పేపర్స్, అప్లికేషన్ ఫామ్స్ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. సో, ఓన్లీ మనకి ఆన్‌లైన్ త్రూ మాత్రమే అప్లికేషన్ ఫామ్ అనేది మనము ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ ఫిల్ చేయడానికి కావాల్సిన వెబ్‌సైట్ కూడా ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి. https://exams.nta.ac.in/neet అని వెబ్‌సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలన్నమాట. సో, మీకు ఇదే పేజ్ వస్తుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి పైన మీకు రిజిస్టర్ నౌ అని ఉంటుంది. ఆ రిజిస్టర్ నౌలోకి వచ్చినట్లయితే ఈ ఇన్‌స్ట్రక్షన్ పేజ్ వస్తుందన్నమాట. సో, ఇక థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద క్రైటీరియా లేడ్ డౌన్ ఫర్ నీట్ యూజీ 2024 అండ్ పార్టిసిపేటింగ్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ అప్లికేబుల్. నీట్ యూజీ 2024. సో, మీ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు నీట్ యూజీ 2024కి ఎలిజిబులా కాదా అనేది క్లియర్‌గా మీరు ఒకసారి చూసుకోండి. ఎలిజిబుల్ ఎవరెవరు ఉంటారు? ఇంటర్మీడియట్ ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, ఇంతకుముందు ఆల్రెడీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, నీట్ రాసి ఎవరైతే సీట్ రాలేదో అలాంటి వాళ్ళు కూడా మీరు మళ్ళీ ఈ నీట్ రాసి ఈ సంవత్సరం కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ లాస్ట్ టైం ఎవరికైనా సీట్ వచ్చి ఇట్లా డీబార్ అవ్వడం ఇట్లాంటి కేసెస్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు మేబీ ఎలిజిబుల్ కాకుండొచ్చు. కొన్ని అంటే మీరు ఎక్కడైతే చేశారో అలాంటి సిచ్యువేషన్స్ అవి ఏమైనా స్పెషల్ కేసెస్ ఉంటే మనం తర్వాత మాట్లాడదాం. కింద కామెంట్స్‌లో పెట్టండి అలాంటివి ఎవరైనా డౌట్స్ ఉంటే. సో, ఇక చూసుకుంటే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అనమాట. ద ఫీజ్ ఫర్ నీట్ యూజీ 2024 పర్ సెషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అనేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. మనం ఈ ఫీజు గురించి లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడాము. సో, జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే మనకి 1700 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. అండ్ అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 1600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది యాజ్ ఎగ్జామ్ ఫీజ్. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ థర్డ్ జెండర్ ఈ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ ఆర్ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్స్ యాజ్ అప్లికేబుల్. ఓకే. ఏదైతే ఎక్స్ట్రా ఉంటుందో అది కూడా మనము పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫిఫ్త్ పాయింట్ తీసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రొసీజర్ స్టెప్స్ టు బి ఫాలోడ్ టు అప్లై ఆన్‌లైన్. ఓకే. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు కేర్ఫుల్‌గా వినండి. క్యాండిడేట్స్ మస్ట్ రీడ్ కేర్ఫుల్లీ ద ఇన్స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ హౌ టు ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫామ్ ఆన్‌లైన్ గివెన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అవైలబుల్ ఆన్ ద ఎన్టీఏ వెబ్సైట్. క్యాండిడేట్స్ నాట్ కంప్లయింగ్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ షెల్ బి సమ్మరీలీ డిస్క్వాలిఫైడ్. సో, మీరు గో త్రూ అయ్యి ఎలిజిబిలిటీ ఒకటి చెక్ చేసుకోవాలి ముందుగా. సో, అదేవిధంగా మీరు ప్రాపర్‌గా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రాపర్‌గా
ఫిల్ చేయాలి. అదే ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా జెన్యూన్గా ఇవ్వాలి. అండ్ మీరు ఏదైతే ఫొటోస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటారో అవన్నీ కూడా జాగ్రత్తగా సైజెస్ కానీ లేకపోతే క్లారిటీ కానీ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బై మిస్టేక్ ఒక ఫోటో అప్లోడ్ చేయడం, ఇంకో ఫోటో అప్లోడ్ చేయడం ఇలాంటివి చేయకుండా చూసుకోవాలన్నమాట. సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వకుండా, మీరు డిస్క్వాలిఫై అవ్వకుండా ఉండాలి అని అంటే ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. సో ఇక స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి మనకి రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ నోట్ డౌన్ ద సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నంబర్. సో మీరు ఎప్పుడైతే అప్లై చేస్తుంటారో మీకు ఒక సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నంబరు వస్తుందన్నమాట. ఆ నంబర్ని మీరు జాగ్రత్తగా ఎక్కడైనా ఒక డైరీలో కానీ మీ నోట్బుక్లో కానీ రాసి పెట్టుకోండి. ఎందుకనంటే మీరు ఫోన్లో అక్కడ ఇక్కడ పెట్టుకున్నట్లయితే మళ్ళీ అది దొరకడం కొంచెం కష్టం అవుతుంది. సో మీరు ఇప్పటి నుంచి ఒక ఫైల్ మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఆ ఫైల్లో కొన్ని వైట్ పేపర్స్, ఆ పేపర్స్ మీద మీరు క్లియర్గా ఇలాంటి పాస్వర్డ్స్, అప్లికేషన్ నంబర్స్ ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పెన్తోని బ్లాక్ లెటర్స్లో రాసుకొని పెట్టుకుంటే మీకు అడ్మిషన్ అయ్యేంత వరకు కూడా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా హ్యాండీగా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఫోన్లో ఉంటే కూడా ప్రాబ్లం లేదు. ఫోన్లోతో పాటు మీరు ఒక డైరీ, నోట్బుక్ లేదా ఫైలు ఇలాంటివి మెయింటైన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. The candidate should supply the required details while filling the online application form and is also required to create password and choose security question and enter his or answer. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు ఒక పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నారు. ఆ పాస్వర్డ్ని కూడా మీరు అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఇందాక జనరేట్ అవుతుందని చెప్పానో అది ప్లస్ పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సంథింగ్ ఏదో ఒకటి పెట్టండి. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలనేది కూడా నేను నెక్స్ట్ కింద స్టెప్స్లో ఉంటుందన్నమాట. ఆ పాస్వర్డ్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఒకటి అడుగుతుంది. ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ కూడా ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఊర్లో పుట్టారు, లేకపోతే మీరు 10th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి. వాటికి ఆన్సర్స్ కూడా ఇచ్చినట్లయితే అవి కూడా మీరు రాసి పెట్టుకోండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఫర్గట్ పాస్వర్డ్ ఇట్లాంటివి ఏమైనా ట్రై చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ఆఫ్ ద పర్సనల్ డీటెయిల్స్ an application number will be generated and it will be used to complete the remaining steps of the application form and will also be required for all future reference correspondence. Okay, అదే చెప్పాను కదా, ఇవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్ కరస్పాండెన్స్ కానీ రిఫరెన్స్ కానీ మీకు యూజ్ అవుతాయి అనమాట. అండ్ దెన్ దిస్ అప్లికేషన్ నంబర్ విల్ ఓన్లీ యూజ్డ్ ఫర్ నీట్ యూజీ 2024. సో ఈ అప్లికేషన్ నెంబర్ ఓన్లీ 2024కి మాత్రమే పనిచేస్తుంది. అండ్ ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ నీట్ అది అదంతా సంబంధం లేదనమాట. ఫర్ సబ్సిక్వెంట్ లాగిన్స్ ద candidate will be able to log in directly with the respective system generated application number and created password. సో ఇక్కడ మనకి బోల్డ్ లెటర్లో ఇవ్వడం జరిగింది చూడండి, అప్లికేషన్ నంబరు అండ్ పాస్వర్డ్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఫర్దర్గా లాగిన్ చేయాలంటే ఈ అప్లికేషన్ నంబర్ త్రూ మాత్రమే మీరు లాగిన్ చేయగలుగుతారు. కాబట్టి అవి మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, మీ ఫోన్లో కానీ లేకపోతే నోట్బుక్లో ఎక్కడైనా పర్లేదు. సో ఇక స్టెప్ 2 వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ స్టెప్ 2లో ఏమున్నాయి ఒకసారి చూద్దాము. The candidates can log in with the system generated application number and pre-created password for completing the application form, including fill up of personal details, applying for the paper, choosing the examination cities, providing the details of educational qualification and uploading the images and documents if any. సో ఈ స్టెప్లో మీరు ఈ అప్లికేషన్ నంబర్తో ఏదైతే జనరేట్ అయిందో ప్రీ క్రియేటెడ్ పాస్వర్డ్, ఈ రెండింటితోని మీరు ఆ అప్లికేషన్ అనేది ఫర్దర్గా మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫిలప్ ఆఫ్ పర్సనల్ డీటెయిల్స్. మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు ఇలాంటివన్నీ కూడా దాంట్లో ఈ స్టెప్లోనే ఉంటాయి. అండ్ అప్లయింగ్ ఫర్ ద పేపర్, మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారు. అండ్ చూస్ ద ఎగ్జామినేషన్ సిటీస్, సో మీరు ఏ సెంటర్లో ఏ సిటీలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. ప్రొవైడింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ క్వాలిఫికేషన్స్ ఏంటి. అదేవిధంగా అప్లోడింగ్ ద ఇమేజెస్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ స్టెప్లో ఉంటాయన్నమాట. సో అప్లోడ్ స్కాన్డ్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ వేరెవర్
ఇట్ ఈజ్ అప్లికేబుల్. సో పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది పర్సన్ విత్ డిజేబిలిటీ అనమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్. ఇది అందరికీ అవసరం ఉండదు. సో పీడబ్ల్యూడి ఎవరికైతే ఉందో వాళ్ళు సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ఉన్నట్లయితే పర్వాలేదు, ఒకవేళ లేకపోతే ఈ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. మనకి లాస్ట్ డేట్కి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఈ లోపల మీరు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మిగిలింది చూసుకున్నట్లయితే మనము ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనమాట. ఓకే, సో ఇక పాయింట్ నెంబర్ 1 దీంట్లో ఈ స్టెప్లో పాయింట్ నెంబర్ 1కి వచ్చినట్లయితే ద రీసెంట్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి ఎయిదర్ ఇన్ కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ విత్ 80% ఫేస్ వితౌట్ మాస్క్. ఓకే, విజిబుల్ ఇంక్లూడింగ్ ఇయర్స్ ఎగెనెస్ట్ ఏ వైట్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మనకి బోల్డ్లో ఇచ్చాడు, ఈ పాయింట్ అంతా కూడా బోల్డ్లో ఇవ్వడం జరిగింది. సో కలర్లో కానీ లేదా బ్లాక్ అండ్ వైట్, ఈ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ అయితే ఎవరు తీసుకోవట్లేదు కాబట్టి కలర్ తీసుకుందాం మనం. 80% ఫేస్ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లో 80% ఫేస్ ఉండాలి. ఓకే, ఇంకా 20%లో బాడీ ఉండాలన్నమాట. నెక్ దగ్గర నుంచి కింద పార్ట్ ఏదైతే ఉంటుందో అది 20% ఉండాలి ఆ ఫోటోలో. మ్యాక్సిమం 80%లో మాత్రం మీ ఫేసే కనిపిస్తూ ఉండాలి. అండ్ మీరు మాస్క్ పెట్టుకోకూడదు, వితౌట్ మాస్క్ అనమాట. ఓకే, విజిబుల్ ఇంక్లూడింగ్ ఇయర్స్, మీ చెవులు కూడా కనిపించేలాగా ఉండాలి. అండ్ ఎగెనెస్ట్ ఏ వైట్ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ వైటే ఉండాలన్నమాట. స్టూడియోకి వెళ్ళి మీరు ఫోటో తీసుకున్నట్లయితే వాళ్ళకి చెప్పండి క్లియర్గా, వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కావాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పండి. అండ్ 80% ఫేస్ ఉండాలి, మాస్క్ పెట్టుకోకుండా ఉండండి మీరు. సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి చెప్పి స్టూడియోలో మీరు ఫోటో దిగండి. మీరు మొబైల్లో తీసుకొని దాన్ని అప్లోడ్ చేద్దాము ఇలాంటివన్నీ చేయకండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే ఇది మీ లైఫ్కి సంబంధించిన, మీ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవుతే మళ్ళీ మీ 1 ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏం చేయకుండా పోతే పోయినాయి 100-200 రూపాయలు తీసుకుంటారు. సో మంచిగా ఫోటోలు వస్తాయి. అవన్నీ కూడా మీరు నంబర్ ఆఫ్ ఫొటోస్ ఎక్కువ తీసుకోండి, కాపీస్. అవి ఫర్దర్గా మీకు అడ్మిషన్ టైంలో కూడా యూజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ మీరు స్టూడియోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకేసారి ఒక 200-300 అమౌంట్ పే చేస్తే మీకు ఒక 32 కాపీస్ లేకపోతే 64 కాపీస్ ఇలా ఇస్తుంటారు. అవన్నీ తీసి పెట్టేసుకోండి. ఇక పాయింట్ నెంబర్ 2 చూసుకున్నట్లయితే దీంట్లో స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ క్లియర్లీ లెజిబుల్. ఓకే, ఈ ఫార్మాట్ జేపీజీ లేదా .jpg ఆర్ .jpeg అనే ఫార్మాట్లో ఉండాలి. ఏది మనం ఫోటోగ్రాఫ్ స్కాన్ చేస్తాం కదా అదనమాట. అదేవిధంగా సిగ్నేచర్, మనం ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి రెండు కూడా, ఫోటోగ్రాఫ్ అంటే మీకు స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు స్టూడియో వాళ్ళని అడగండి, మనకి జేపీజీ ఫార్మాట్లో ఇమేజ్ కావాలి మాకు అని చెప్పేసి. అదేవిధంగా సైజ్ కూడా ఉంటుంది ఇక్కడ. 3rd పాయింట్ చూడండి, ద సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ షుడ్ బి బిట్వీన్ 10 KB to 200 KB. ఓకే, ఈ సైజులో 10 KB to 200 KB మధ్యలో ఉండేలాగా మీరు ఫొటోస్ అయితే ఇవ్వమని చెప్పండి అతన్ని, స్టూడియో అతన్ని. సో అతను ఆ సైజులో ఇస్తాడు, దాన్ని తీసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ కూడా మీరు సో ఇదే సైజులో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ కింద మనకి అంటే సైజు కొంచెం తగ్గుతుంది. 4th పాయింట్లో ఉంది చూడండి, అది ద సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ సిగ్నేచర్ షుడ్ బి బిట్వీన్ 4 KB to 30 KB. ఓకే, 4 KB నుంచి 30 KBలో ఉండాలన్నమాట సిగ్నేచర్. మీరు వైట్ పేపర్ మీద సైన్ చేసి ఆ సైన్ దాన్ని స్కాన్ చేసి కరెక్ట్గా అది ఎంత సైజు ఉందో సిగ్నేచర్ ఆ సైజు మొత్తం మనం క్రాప్ చేసి దాన్ని ఆ సైజులోకి మార్చుకోవాల్సి ఉంటుంది అనమాట. 4 to 30 KB బిట్వీన్ ఉండాలి అది. ఓకే, సో ఇకపోతే 5th పాయింట్ తీసుకున్నట్లయితే సైజ్ ఆఫ్ ద స్కాన్డ్ కాపీ ఆఫ్ ద పీడబ్ల్యూడి సర్టిఫికేట్. ఎవరికైతే అప్లికేబుల్ ఉందో వాళ్ళు మాత్రమే, అందరూ కాదు ఇది. సో సర్టిఫికేట్ బిట్వీన్ 10 KB to 300 KB. ఓకే, ఈ సైజులో ఉండాలన్నమాట వాళ్ళు తీసుకొచ్చిన సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ సైజు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఆ నోట్ ఏంటంటే ద క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ ఓన్లీ హిజ్ ఆర్ హర్ ఓన్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ అండ్ నాట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ ఇన్ ఏ కరెక్ట్ ప్రాపర్ మేనర్. ఓకే, క్లియర్గా అర్థమవుతుందా? మీవి మాత్రమే, మీ ఫోటో, మీ సిగ్నేచరు అండ్ మీ సర్టిఫికేట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాలి. వేరే వాళ్ళవి బై మిస్టేక్ చేసినా కూడా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందన్నమాట. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, అది జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తుంటారు కొంతమంది ఓన్గా చేస్తుంటారు, కొంతమంది మొబైల్లో చేస్తుంటారు. సో మొబైల్లో చేయకుండా
మీరు ఒక ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టంలో కానీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. మొబైల్‌లో ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది స్క్రీను. ఆ విజిబిలిటీ కరెక్ట్‌గా ఉండదు. అండ్ అప్లోడ్ చేసేటప్పుడు పొరపాటున వేరే సర్టిఫికేట్ అప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇలాంటివన్నీ కూడా మీరు అవాయిడ్ చేయాలి అనంటే మీరు మంచి సిస్టమ్ పెట్టుకొని చేసుకోండి. లేదా మీకు అవ్వట్లేదు, ఇంట్లో సిస్టమ్ లేదు, ప్రాబ్లమ్ ఉంది, సంథింగ్ ఏదో ఇంకో ఉంటే మీరు ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళి అయినా చేసుకోవచ్చు. ఇన్ కేస్ హైదరాబాద్‌లో ఉన్నట్లయితే ఎవరైనా హైదరాబాద్‌లో అయితే మీకు ఇట్లా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ కేస్ it is found at any time in the future at the candidate has used uploaded the photograph, signature and certificates of someone else in his or her application form or admit card, or he or she has tempered his or her admit card, result, scorecard, these acts of the candidate shall be treated as unfair means, okay, practices, and he shall be proceeded with the action as contemplated under the provisions of the information bulletin relating to unfair means practices. ఇది చూడండి, మొత్తం బోర్డులో ఇచ్చాడు ఇక్కడ క్లియర్గా. సో మీరు ఇలాంటి పనులు ఏమైనా అంటే మీరు బై మిస్టేక్ చేసినా అది ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోండి. సో అవి మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయిన తర్వాత ఫోటోలు మార్చడం కానీ, లేకపోతే ఇంకా స్కోర్ కార్డ్స్ ఇట్లాంటివి ఏమైనా ఫోటోషాప్లో మార్చడము, పీడిఎఫ్లో మార్చడం, ఇలాంటివి ఏం చేసినా కూడా మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా ఉండండి, అంత జెన్యున్గా ఉండండి. ఇదంతా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుందన్నమాట ప్రాసెస్ కూడా. కాబట్టి ఇది మీ కెరియర్కి సంబంధించిన విషయము. ఇందులో ఎంత జాగ్రత్తగా ఉంటే మీకే అంత మంచిదన్నమాట. ఓకే, సో ఇక నెక్స్ట్, ప్లీజ్ చెక్ యువర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ బిఫోర్ submission of the application form. In case the photograph or signature is blurred or not visible to identify the identity of the candidate, then the application will be rejected and no option for correction or revision will be permitted. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకోకుండా చేసిన ఆ బ్లర్ ఉన్న ఫోటోలు, ఆ ఇమేజ్ బ్లర్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది మొబైల్లో తీసి అప్లోడ్ చేస్తుంటారు సిగ్నేచర్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫ్స్ కానీ. ఇలాంటివి కొంచెం బ్లర్ అవ్వకుండా నీట్గా క్లియర్గా ఉండేలాగా మీరు స్కాన్ చేయండి, మొబైల్ అయినా లేకపోతే స్కానర్తో అయినా. అలా చేసి మాత్రమే అప్లోడ్ చేయండి. అదర్వైజ్ బ్లర్ ఉన్నవి, ఇట్లాంటివి నాట్ విజిబుల్ ఉన్నవి ఏమైనా ఉంటే మాత్రం, ఇన్విజిబుల్ ఉంటే అంటే కరెక్ట్గా విజిబిలిటీ లేకపోతే, ఐడెంటిటీ గుర్తుపట్టేలాగా లేకుండా ఉంటే మాత్రం అలాంటి అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇక నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఫీజ్ పేమెంట్ అనమాట. ఫీజ్ పేమెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ద రిక్విసైట్ ఎగ్జామినేషన్ ఫీజ్. మనం ఫీజు ముందుగా మాట్లాడుకున్నాం కదా పైన. సో జనరల్ కేటగిరీ 1700, 1600, ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా 1000 రూపీస్, ఇదంతా మాట్లాడడం కదా, ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. సో జిఎస్టీ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదంతా ఇక్కడ పే చేయొచ్చు. ద ఫీజ్ క్యాన్ బీ సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ త్రూ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ఆర్ పేటిఎం సర్వీసెస్. ఓకే, సో ఈ మధ్య పేటిఎంది ఏదో ప్రాబ్లం ఉంది, మరి అందరి దగ్గర అది సర్వీస్ వర్క్ అవుతే ప్రాబ్లం లేదు. అదర్వైజ్ మీరు యూపీఐ కానీ లేకపోతే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంటే అదైనా యూస్ చేసి మీరు ఆన్లైన్లో పేమెంట్ అయితే చేయొచ్చు. ప్రాసెసింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ యాజ్ అప్లికేబుల్ ఆర్ chargeable to the candidate in addition to the examination fee by the concerned bank payment gateway integrator. సో ఈ అడిషనల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి కదా, అది పేమెంట్ గేట్వే వాళ్ళకి సంబంధించిన ఛార్జెస్ అనమాట. అవి ఎంత 30, 20, 50 రూపీస్ అలా ఏమో ఉంటాయి. ఒక్కొక్క బ్యాంకుని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అది కూడా ప్రాబ్లం లేదు, పే చేసేయండి. అండ్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ the application form will be generated only after successful payment by the candidate. సో మీ పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ ఫామ్ విల్ బి జనరేటెడ్, ఆన్లైన్ అప్లికేషన్ అది జనరేట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ద కన్ఫర్మేషన్ పేజ్ ఈజ్ నాట్ జనరేటెడ్ ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ ఫీ, దెన్ ద క్యాండిడేట్ మే హ్యావ్ టు అప్రోచ్ ద కన్సర్న్డ్ బ్యాంక్ ఆర్ పేమెంట్ గేట్వే. ఓకే,
సో మీ పేమెంట్ సక్సెస్ అయింది అని అంటే మీ అప్లికేషన్ ఫామ్ జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, ఫైనల్ అప్లికేషన్ ఫామ్. అది అవ్వలేదు, కన్ఫర్మేషన్ పేజ్ రాలేదు మీకు అని అంటే మేబీ మీరు మీ బ్యాంక్ మీరు దేని ద్వారా అయితే మీరు పేమెంట్ చేశారో వాళ్ళని ఒకసారి అడిగి చూడండి. ఓకే, కాల్ చేసి, అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ ఇట్లాంటి వాటి ద్వారా చేస్తుంటారు కదా, సో వాళ్ళని అప్రోచ్ అవ్వండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ పాస్వర్డ్. ఓకే, ఇందాక చెప్పాను కదా పాస్వర్డ్లో మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ దీంట్లో మళ్ళీ ఈ 6th పాయింట్లో మనకి సబ్ పాయింట్ ఉంది. డ్యూరింగ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ ద క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు చూస్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్. ఇందాక చెప్పాను కదా, సో క్వశ్చన్ అడుగుతారు, దానికి మళ్ళీ ఆన్సర్ మనమే ఒక సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు రికార్డ్ ఆర్ రిమెంబర్ దేర్ పాస్వర్డ్ ఫర్ ఆల్ ఫ్యూచర్ లాగిన్స్. ఓకే, మీ అప్లికేషన్ నెంబరు అండ్ మీ పాస్వర్డ్ ఈ రెండింటి ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ప్రతిసారి అండ్ ఫ్యూచర్లో. సో కాబట్టి మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. సో ఇక సెకండ్ పాయింట్ తీసుకున్నట్లయితే ఫర్ సబ్సీక్వెంట్ లాగిన్స్ ద క్యాండిడేట్ విల్ బీ ఏబుల్ టు లాగిన్ డైరెక్ట్లీ విత్ దేర్ రెస్పెక్టివ్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నంబర్ అండ్ ద చూజన్ పాస్వర్డ్. సో మీ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబరు అండ్ అదేవిధంగా ఈ పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్తోని మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ తీసుకున్నట్లయితే ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ నాట్ టు డిస్క్లోజ్ ఆర్ షేర్ దేర్ పాస్వర్డ్ విత్ ఎనీవన్. ఓకే, నైదర్ ఎన్టీఏ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ద వయలేషన్ ఆర్ మిస్యూజ్ ఆఫ్ ద పాస్వర్డ్ ఆఫ్ ఏ క్యాండిడేట్. సో మీ పాస్వర్డ్ మీ దగ్గరే పెట్టుకోండి. మీరు ఇంటర్నెట్లో సెంటర్లో ఇలాంటివి చేయించినట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో మీ ఓన్ ల్యాప్టాప్లో కానీ మీ ఓన్ డెస్క్టాప్లో కానీ చేసుకున్నట్లయితే మీకు ఇంకా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు అన్ని జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. వీలుంటే మీ పాస్వర్డ్ని ఇంటర్నెట్ సెంటర్లో కానీ బయట వాళ్ళతో కానీ చేయించినట్లయితే మీరు మీ పాస్వర్డ్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. మీరు అది కూడా నోట్ చేసి పెట్టుకోండి ఒకవేళ చేంజ్ చేసినట్లయితే. ఇక పాయింట్ నెంబర్ 4 తీసుకున్నట్లయితే క్యాండిడేట్స్ కెన్ చేంజ్ హిస్ ఆర్ పాస్వర్డ్. ఇది ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, సో మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట వేరే వాళ్ళతో చేయించినట్లయితే. సో నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి మనకి క్యాండిడేట్ షుడ్ రిమెంబర్ టు లాగౌట్ at the end of their session so that the particulars of the candidates cannot be tampered with or modified by unauthorized persons. ఓకే, ఇట్లనే మీరు లాగౌట్ చేయాలి కంపల్సరీ. మీరు ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సిస్టంలో చేశారు, మీకు తెలిసిన వాళ్ళదో లేకపోతే ఇంటర్నెట్ సెంటర్ సంథింగ్ ఎక్కడైనా కానీ, సో అంతా అయిపోయిన తర్వాత మీరు లాగౌట్ మాత్రం చేయడం మర్చిపోకండి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సో అలా వదిలేసి వెళ్ళినట్లయితే మేబీ ఇంకెవరైనా దాని మీద కూర్చున్న వాళ్ళు మళ్ళీ మీ ఏదో సంథింగ్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అది లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో ఇక పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పాస్వర్డ్ మనకి 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఓకే, దాని లెంత్ 8 క్యారెక్టర్స్ to 13 క్యారెక్టర్స్. అది మీరు ముందే ఒక పేపర్ మీద లేదా మీ నోట్స్లో రాసి పెట్టుకోండి. దాంట్లో ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలన్నమాట. అప్పర్ కేస్ లెటర్ ఒకటి ఉండాలి, లోయర్ కేస్ లెటర్ ఒకటి ఉండాలి. ఓకే, ఒకటి క్యాపిటల్ లెటర్, ఒకటేమో మినిమం అనమాట, మినిమం రిక్వైర్మెంట్. అన్ని అప్పర్ ఉండొద్దు, అన్ని లోయర్ ఉండొద్దు. కొన్ని లోయర్ ఉండొచ్చు, కొన్ని, బట్ ఒకటి మాత్రం మినిమం అప్పర్ ఉండాలి, ఒకటి లోయర్ ఉండాలి. అదేవిధంగా ఒక న్యూమరిక్ వాల్యూ ఉండాలి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 1 స్పెషల్ క్యారెక్టర్. సో ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి మీరు దాంట్లో ఒకటి కంపల్సరీ యూజ్ చేయాల్సి ఉంటుంది. @ హ్యాష్, డాలరు, పర్సంటేజ్, యాంపర్సెంట్ ఇట్లాంటివి అన్నిట్లో ఏదో ఒకటి మినిమం ఒకటైతే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి కండిషన్స్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఈ కండిషన్స్ అన్ని కూడా ఫాలో అయ్యి మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి హౌ టు రీసెట్ యువర్ పాస్వర్డ్. దీంట్లో ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ అవైలబుల్ టు రీసెట్ పాస్వర్డ్ యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్ యూ హ్యావ్ చూజన్ డ్యూరింగ్ ఫామ్ ఫిల్లింగ్. ఇందాక చెప్పాను కదా మీకు, మీరు అక్కడ ఒక సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దానికి మీ ఆన్సర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. మీ పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి
ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూజింగ్ ఏ వెరిఫికేషన్ కోడ్ సెంట్ వయా టెక్స్ట్ ఎస్ఎంఎస్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మనము ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము, వర్కింగ్ మొబైల్, వర్కింగ్ ఈమెయిల్ ఐడి అవి మీవి అయి ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ, అండ్ మీవి లేకపోతే మీ పేరెంట్స్వి లేదా గార్డియన్వి ఇవ్వచ్చు అనమాట. బట్ వర్కింగ్ ఉందా లేదా, ఎస్ఎంఎస్ రిసీవ్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మాత్రమే మీరు ఆ నంబర్ కానీ ఆ ఈమెయిల్ ఐడి కానీ దాంట్లో రిజిస్టర్ చేసేటప్పుడు యూస్ చేయండి. ఓకే, దానికి మీకు ఒక టెక్స్ట్ కోడ్ వస్తుంది ఇక్కడ. ఏది ఈ ప్రాసెస్లో మీరు పాస్వర్డ్ రీసెట్ చేసే ప్రాసెస్లో మీకు ఆ టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఎస్ఎంఎస్, అది ఎంటర్ చేసి కూడా మీరు రీసెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి యూజింగ్ ఏ రీసెట్ లింక్ సెంట్ వయా ఈమెయిల్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఇక్కడేమో మొబైల్కి ఎస్ఎంఎస్ వస్తుంది, ఈ ప్రాసెస్ అయితేనేమో ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, సో 3 ఆప్షన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి ద అప్లికేషన్ నంబర్ ప్రింటెడ్ ఆన్ ద కంప్యూటర్ జనరేటెడ్ కన్ఫర్మేషన్ పేజ్ మస్ట్ బీ మెన్షన్డ్ ఇన్ ఆల్ సచ్ కరస్పాండెన్సెస్. ఇన్ కేస్ మీరు ఏమైనా చేసుకోవాలంటే, కమ్యూనికేట్ చేయాలంటే ఎన్టీఏ వాళ్ళతో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీ అప్లికేషన్ నంబర్, కంప్యూటర్ జనరేటెడ్ కన్ఫర్మేషన్ పేజ్ అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు కంపల్సరీ యూజ్ చేయాలన్నమాట ప్రతి కమ్యూనికేషన్లో. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ఎసెన్షియల్ టు నోట్ డౌన్ ద అప్లికేషన్ నంబర్ ప్రింటెడ్ ఆన్ ద కన్ఫర్మేషన్ పేజ్. సో కన్ఫర్మేషన్ పేజ్లో ఉన్న అప్లికేషన్ నంబర్ని మీరు ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా. ఓకే, సో ఇది అనమాట. మనకి ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేసి మనము క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అన్నట్లయితే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాము. అక్కడ మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. సో ఇది ఎందుకు చెక్ చేయాలి అని అంటే, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆఫ్ నీట్ యూజీ 2024, read and understood all the instructions therein as well as those mentioned above, and will fill up the online application form for the NEET UG 2024 cycles accordingly. సో నేను ఇన్ఫర్మేషన్ బులెటిన్ మొత్తం చదివాను అండ్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదివాను, నాకు అర్థమైంది అని మనం ఇక్కడ ఒక సంతకం చేసినట్లు అనమాట ఈ చెక్ బాక్స్ పెట్టామనంటే. ఓకే, సో ఇక్కడ మనం క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే బటను లాగిన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనము చెక్ చేస్తేనే ఇది నెక్స్ట్కి వెళ్తుంది, అదర్వైజ్ ఇది ముందుకు వెళ్ళదు. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, ఐ హ్యావ్ ఆధార్ నంబర్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ ఆధార్ నంబర్. ఆల్సో ఐ ప్రొవైడెడ్ మై కన్సెంట్ ఫర్ యూజింగ్ ఆధార్ డేటా ఫర్ ఆథెంటికేషన్ పర్పసెస్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, ఇది ఉంటే ఇది పెట్టాలి. ఓకే, ఇది కాకుండా మీకు ఆల్రెడీ డిజిలాకర్ అకౌంట్ ఉందనుకోండి, ఐ హ్యావ్ ఏ డిజిలాకర్ అకౌంట్, ఐ విష్ టు లాగిన్ అండ్ ఐడెంటిఫై త్రూ డిజిలాకర్. ఇది కావాలంటే ఒకవేళ మీకు డిజిలాకర్ ఉన్నట్లయితే ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐ డూ నాట్ హ్యావ్ ఏ డిజిలాకర్ అకౌంట్, ఐ విష్ టు క్రియేట్ మై డిజిలాకర్ అకౌంట్ అండ్ లాగిన్ అండ్ ఐడెంటిఫై త్రూ డిజిలాకర్. ఇక్కడ మీకు డిజిలాకర్ లేదు బట్ క్రియేట్ చేసుకుంటాను ఇప్పుడు అండ్ దాని ద్వారానే నేను ముందుకు వెళ్తాను అనుకుంటే మీరు ఈ పాయింట్ని సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేదాన్ని బట్టి ఇక్కడ మీకు కింద బటను మారుతూ ఉంటుంది, చూడండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐ హ్యావ్ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఐడి, ఏబీసీ ఐడి అని అంటారు. ఒకవేళ ఇది కానీ ఉన్నట్లయితే మీరు ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ రేడియో బటన్ అంటారు దీన్ని, రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఐ విష్ టు లాగిన్ అండ్ ఐడెంటిఫై త్రూ ఏబీసీ ఐడి ఉన్నట్లయితే ఇది. నెక్స్ట్ వచ్చేసి ఐ డు నాట్ హ్యావ్ ఏబీసీ ఐడి, ఐ విష్ టు క్రియేట్ మై ఏబీసీ ఐడి అండ్ లాగిన్ అండ్ ఐడెంటిఫై త్రూ ఏబీసీ ఐడి. ఇది కావాలంటే ఇది క్రియేట్ చేసుకొని నేను పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు ఇది సెలెక్ట్ చేయండి. ఆర్ ఎల్స్ ఐ హ్యావ్ అన్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ పాస్పోర్ట్. మీ పాస్పోర్ట్ ఉన్నట్లయితే పాస్పోర్ట్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు ఈ పాయింట్ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఐ హ్యావ్ ఎ పాన్ కార్డ్. ఓకే, అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ పాన్ కార్డ్. సో ఇది ఉన్న వాళ్ళు ఇది జనరల్గా ఎక్కువ మందికి ఇది ఉండకపోవచ్చు, ఆల్మోస్ట్ ఫస్ట్ వన్ అయితే అందరికీ ఉంటుంది ఆధార్ నంబర్. సో దాంతోనే మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఐ హ్యావ్ ఏ నాన్ ఇండియన్ పాస్పోర్ట్ అండ్ విష్ టు క్రియేట్ మై లాగిన్ యూజింగ్ నాన్ ఇండియన్ పాస్పోర్ట్. ఎవరైతే అదర్ కంట్రీ స్టూడెంట్స్ ఉంటారో నీట్ రాయాలనుకునే వాళ్ళు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, అక్కడ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ముందుకైతే వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మనం
ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్మోస్ట్ అయిపోయింది మన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీజర్ కూడా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్, మరి ఏం చేయాలి ఏం చేయకూడదు, పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఇచ్చాను అనుకుంటున్నా. సో మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మీకు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి, అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ మీకు ఏదైనా నీట్